రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూసుకోవచ్చు ఒక వీడియో, దానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఊరబంది ఈడు మామూలుగా సీమ పంది బలిసినట్టు బలిసిండు. వీనికి సంబంధించి ఒక వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఈ మధ్యకాలంలో మనం ఎవరైతే ఈ బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఇలాంటి లుచ్చాగాలను పెంచి పోషిస్తున్నారు, మరి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని మనం చేసిన తరుణంలో బండి సంజయ్ గారి అనుచరులు కొందరు, బండి సంజయ్ గారు అంటే బీజేపీ కన్నా బీజేపీ మొత్తం నటలేను, బండి సంజయ్ గారి అనుచరులు మన ఆఫీస్ పైన దాడికి వచ్చారు. ఆఫీస్ పైన రాత్రి పూట 9:50 దాడికి వచ్చారు. దాడికి వచ్చినాక కొన్ని రోజులు బందేసిండు. ఈ దున్నపోతుగాడు బందేసిండు, ఊరబంది బందేసిండు, వీడియోలో కొన్ని బందేసిండు. అంటే అరే ఇక్కడ అటుపోతే ఇటు వస్తుంది, ఈడ నాకు నియోజకవర్గం నా పార్లమెంట్ పరిధిలో ఈడ నన్ను మేకులు ఎక్కువై కూర్చుతా ఉన్నది, ఈడ ఇబ్బంది అవుతా ఉన్నదని బండి సంజయ్ గారు చెప్పినట్టు ఉన్నారు. వీడు బందేసిండు. మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడతారంటే, వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే మళ్ళీ బీర్లాయిలా గురించి మాట్లాడతారు. బీర్లాయిలా గురించి ఎందుకు మాట్లాడతారంటే, మన గతంలో చెప్పినాం కదా, బీర్లాయిలా గారు రియల్ ఎస్టేట్ డబ్బులు ఎక్కువైపోయి ఈయన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఈయన ఎవరి కోసం అంటే ఆలేరులో తీన్మార్మలన ఇట్లా పోటీ ఏదికా, తీన్మార్మలన పోటీ చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది, నాకు సపోర్ట్గా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉండాలని రేవంత్ రెడ్డిని తిడుతున్నప్పటికీ ఈ దున్నపోతు కానీ పెంచి పోషిస్తూ ఉన్నాడు. వీడు ఈ మొన్న ఐఫోన్ కొన్నాడు, మొన్ననే ఐఫోన్ కొన్నట్టున్నాడు. ఒకసారి మీకు చూపించే అందులో వీడియోలో మీకు లైవ్ వీడియోలో చూడొచ్చు. ఐఫోన్ కొన్నాడు, ఐఫోను 16 లక్షల కారు, ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఇంక ఒక యూట్యూబ్ ఛానల్తోనే ఇవన్నీ వస్తాయి. ఒకసారి వీడు మాట్లాడే మాటలు చూసే ప్రయత్నం చేద్దాం. అయితే మొన్న బీర్లాయిలా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బీసీ బిడ్డను తిడుతూ ఉంటే, ఒకళ్ళ రెడ్డిల పార్టీలో ఉండి బీసీ బిడ్డను తిడుతూ ఉంటే మా బీసీ పార్టీలో ఉన్న నాయకులు, బీసీ పార్టీలో ఉన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ పార్టీలో ఉన్న నాయకులు కొందరు ప్రెస్ మీట్ పెట్టారు. ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారంటే ఒకసారి మీకు అది వినిపించే ప్రయత్నం చేస్తా. నేను పదే చెప్తా ఉంటా. ఇగో ఈ ప్రెస్ మీట్ ఎందుకు చెప్తున్నా అంటే, తీన్మార్మలన దాదాపుగా 39 నియోజకవర్గాలు 40 నియోజకవర్గాలు రేవంత్ రెడ్డి చేయలేని పని తీన్మార్మలన చేసిండు. అందుకే రేవంత్ రెడ్డికి తెలుసు తీన్మార్మలన అంటే ఏందనేది. అందుకే ఎప్పుడు కూడా తీన్మార్మలను దూరం పెట్టే ప్రయత్నం చేస్తాడు, ఎప్పటికున్నా తనకు పోటీ చేస్తాడని తీన్మార్మలను దూరం పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఏకైక వ్యక్తి అంటే ఒక సీఎం రేంజ్లో ఉండి 39 నియోజకవర్గాలు దాదాపు 40 నియోజకవర్గాలు గెలిపించుకొచ్చినంటే మామూలు విషయం కాదు. దానికి ప్రచారం చేసి రేవంత్ రెడ్డి కూడా పోలే అక్కడ. రేవంత్ రెడ్డిని అడుగు, నీ బీర్లాయిలా నువ్వు రేవంత్ రెడ్డిని అడుగు. అయితే నువ్వు రెడ్ల కొమ్ము కాస్తూ బీసీల పైన ప్రెస్ మీట్ పెడతావా అని కొందరు, మల్లన్న గురించి మాట్లాడతావా అని కొందరు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి అది కూడా వినే ప్రయత్నం చేద్దాం. తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మరి సుమారు 60 నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేసి, ఆయన ప్రచారం చేసిన 60 నియోజకవర్గాలలో 40 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత తీన్మార్ మల్లన్నకు ఉన్నది. ఆయన అధికారంలో తెచ్చిన పార్టీలో ఉండి, ఆయన అధికారంలో తెచ్చిన పార్టీలో పదవులు అనుభవించుకుంటూ మరి వీళ్ళు ఏం మాట్లాడారు బీర్లాయిలాను ఉద్దేశించి. తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం దాదాపుగా 60 నియోజకవర్గాలలో ప్రచారం చేసి దాదాపు ఒక 40 నియోజకవర్గాలు, నేను 39 అంటున్నాను, 40 నియోజకవర్గాలలో గెలుపుకు కారణమైన తీన్మార్ మల్లన్న. అలాంటిది మీ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైన తీన్మార్ మల్లన్నను ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆఫ్టర్ ఒక ఎమ్మెల్సీ సీట్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న ఆ సీటు నిజంగా ఇండిపెండెంట్గా గెలిస్తే, ఇంకా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎక్కువ మెజార్టీ వచ్చింది తీన్మార్ మల్లన్న. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసి, మంత్రులు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసి తీన్మార్ మల్లన్న అణగదొక్కే ప్రయత్నం చేశారు. అప్పటికి కూడా తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఎదిరించి గెలిచి వచ్చిండు. దాన్ని నేను కూడా వీడియో చేసిన, ఏది బీర్లాయిలాకు కౌంటర్ చేసినా నేను కూడా వీడియో చేసిన. అయితే వీళ్ళు 60 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి 40 నియోజకవర్గాల్లో గెలిపించిండు. అలాంటిది తీన్మార్ మల్లన్న గురించి ప్రెస్ మీట్ పెట్టడం అయినాను అని తీన్మార్ మల్లన్న ఏది బీర్లాయిలా గురించి ఇది వీళ్ళు మాట్లాడారు. వీళ్ళు ఎంతమంది చూసిరా అంటే దాదాపుగా 2800 మంది చూసిరు. 2800 మందిని ఈ వీడియో రీచ్ అయింది, 2800 మందికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 2800 మందికి రీచ్ అయినాక వీనికి భయం వచ్చుకున్నది. మరి బీర్లాయిలాకు సపోర్ట్ ఉండాలి కదా అని వీడు ఏం చేసిండంటే వీడు ఒక వీడియో చేసిండు. ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వీడొక వీడియో చేస్తాడు. రైట్, ఇగో ఇందులో ఒక వీడియో చేస్తాడు. ఇదిగో బీసీలనే మోసం చేస్తారంటున్నా మల్లన్న, చేసేది నువ్వు కదా అన్న అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ తీన్మార్ మల్లన్న ఒక వీడియో చేస్తాడు. దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న కూడా ఒక వీడియో చేస్తాడు. దేనికి సంబంధించి అంటే ఈ తీన్మార్ మల్లన్న వీడియోకు వీడు కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ వీడియో ఏంటంటే తీన్మార్ మల్లన్న అఫీషియల్ దానిలో ఉన్నది. ఒకసారి మీకు అది చూపిస్తా. ఏం చెప్తాడు. రైట్, ఇగో ఈ వీడియో చేసిండు.
నిన్ను ఎమ్మెల్యేని చేసుడు కాదు, నిన్ను ఎమ్మెల్యేని చేసిందే బీసీలు చేసినని ఈ యొక్క వీడియో చేస్తాడు. దీనికి సంబంధించి మీకు ఒక వీడియో ఇయ్యాల కంటెంట్ చూపెడతా. దీనికి సంబంధించి చూడాలి, ఎక్కువ మంది వీడియో చూసే ప్రయత్నం చేయాలి. మన న్యూస్లో కూడా ఉంటుంది ఇవాళ. లుచ్చానా కొడుక సిగ్గు లేకుండా వాడిని ఇచ్చిన పైసలకు ఆశపడి బీసీల పైన వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇగో ఈ వీడియో ఇక్కడ స్క్రిప్ట్ చూడొచ్చు. ఇగో బీసీలనే మోసం చేస్తారా? కొడంగల్లో బీసీ ఓట్లు 136,034 ఓట్లు. రెడ్ల ఓట్లు ఎన్ని? 12,567 మాత్రమే. అక్కడ నీ ఓట్లు 12,567 ఉంటే నిన్ను ముఖ్యమంత్రిని చేసిరు మా బీసీలు, నిన్ను ఎమ్మెల్యేని చేసిరు, మా ముఖ్యమంత్రిని చేసిరు అని చెప్పిండు. ఇది ముచ్చట. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీన్మార్మలనే గెలిపించిందని చెప్పలే. రేవంత్ రెడ్డిని సీఎం చేసుడు వేరు, గెలిపించడమే. కొడంగల్లో గెలిపించడం వేరు. తీన్మార్మల కొడంగల్లో గెలిపించిందని చెప్పలే. ముఖ్యమంత్రిని చేస్తానికి దాదాపు 40 నియోజకవర్గాలు గెలుపుకు కారణమైన అని చెప్పుకుంటాడు అంతే. తీన్మార్మలన రేవంత్ రెడ్డిని గెలిపించడానికి ట్రై చేసినాను ఇక్కడ కూడా చెప్పలే. ఈ లుచ్చానా కొడుకు ఏమంటాడు అంటే ఒక్కసారి వినురి. బాంచం ద్వారా ఇక వద్దు రెడ్డి నేను చెప్పిన ఒక దొంగ నోట్లకి ఇస్తాడు, మీరు గ్రహించాలి. రెడ్డి మొదలు పెడతాడు ఈయన జరా ఆయన బీసీ అంటాడుగా, ఈయన రెడ్డి అంటాడు ఇలా. ఆయన బీసీ మొదలు పెట్టి ఇదే వీడియో, ఈ వీడియోని చూపించు మాట్లాడతాడు. చెప్తాడు రేవంత్ రెడ్డి రెడ్డిలో చూడగాలని చెప్తాడు. ఇగో ఇది చూడు, మాత్రం లోపల కూర్చొని తాగుతాడు. ఇగో ఇదే వీడియో కళ్ళ ముందర కనిపిస్తుంది కదా. గో నిన్నటికి వెళ్ళి మొదలు పెట్టింది. ఆయన ఎప్పుడైతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి దగ్గర పడ్డదో ఈయన జాకీలు పెట్టింది ఆడికి వెళ్ళి. ఏమంటాను చూడు, మహబూబ్ నగర్ లో వార్డు మెంబర్ గా గెలిచే ఓట్లు కూడా రెడ్లకు లేవు. ఆయన ఏం బహుజనుల ప్రభుత్వం, ఈయనేమో రెడ్లకు లేవు అంటాడు. ఇంకా సర్జికల్ స్ట్రైక్ 59 అంటే రెడ్డి వాళ్ళు ఎలమోరు 59 మంది దేవర కలర్ నుంచి మొదలు పెడతాడు ఈ మొగోడు. జడ్చర్ల ఎర్ర సత్యం అన్నావా, ఈ రెడ్లు చేసుడు కాదు, నిన్ను ఎమ్మెల్యే చేసిందే బీసీలు. బీసీలు కాదు నువ్వే సిద్ధపడిన. ఇది లుచ్చానా కొడుక బీసీలు చేసిరు అని చెప్పారు. వీడు బీసీలు కాదు, దీన్ని ఎట్లో చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తీన్మార్మలనే వేసిండనే చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నువ్వు బీర్లాయలే తాగుతున్నావు, నువ్వు క్లియర్గా చెప్తున్నావు, నీకు క్లియర్గా అర్థమవుతుంది, అందరికి చూసే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. బీర్లు ఐలా తాగుతున్నావు, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తాగుతున్నావు. ఇంకోటి ఇంకా రావాల్సి ఉంది. ఇంకెవరు రావాల్సి ఉందంటే ఏది గుంటకర్ల జగదీశ్వర్ రెడ్డి రావాల్సి ఉంది. అది బాకీ ఉన్నది. వీళ్ళిద్దరు తాగుతా ఉన్నది. నీకు ఐఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలను. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది సిద్ధపండు నవీన్ పటేల్. ఎక్కడైనా చెప్పిండా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిందే తీన్మార్మలన ఇక్కడ చెప్పిందా? చెప్పలే కదా. వీడు చిత్రీకరించే ప్రయత్నం చేస్తాను. అంటే చాలా రోజులుగా ఈయన ఛానల్ చూడొచ్చు, ఒకసారి ఈయన ఛానల్ చూడొచ్చు. ఈ వీడియోస్ ఎక్కడ కూడా ఈయన వీడియోలు పోతలేవు. కొద్ది రోజులుగా చూడొచ్చు. ఇగో 3 గంటల కింద చేసిండు 6 వీడియోస్. ఇగో కాంగ్రెస్ పార్టీకి 104, 151. తీన్మార్మలను తిట్టకపోతే ఇగో చూడు, రెడ్డి వర్సెస్ బీసీ వీరిద్దరు ఉంటారు కలిసి అని రెడ్డిలను మోసం చేస్తున్న రేవంత్ అన్న, బీసీలను మోసం చేస్తున్న మల్లన్న అని. మల్లన్న ఎవరిని మోసం చేస్తుండు? బీసీల కోసం తీన్మార్మలన మాట్లాడుతుండు. రెడ్డి ప్రభుత్వంలో ఉండి రెడ్డిల మోచేతి నీళ్ళు తాగుతూ, కాంగ్రెస్ పార్టీలో ఉండి రెడ్డిల మోచేతి నీళ్ళు తాగుతూ బీర్లాలే బీసీ పార్టీ మీద విషయం చెబుతా ఉన్నాడు. క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తున్నారు. మీరు ఇది గట్టిగా ఉన్నంత మాత్రాన నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. అయితే ఎవరు రెడ్డిల పార్టీలో ఉన్నారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది బీర్లాయలే రెడ్డిల పార్టీలో ఉండి బీసీల పార్టీ మీద విషయం చెబుతాను. క్లియర్గా అర్థమవుతుంది కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా. దానికి ఇప్పుడు బీసీల పైన విషయం చెబుతాడు రెడ్డిల పార్టీలు ఉన్నాడా, లేకపోతే రెడ్డిల పార్టీలు ఉన్నాడు బీసీల పైన విషయం చెబుతున్నాడా అన్నది తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉన్నది. దీనికి సంబంధించి మళ్ళీ వీడియోలు మొదలుపెట్టిండి. ఈ పోతలో ఎవరు కూడా చూస్తున్నాడు. కేవలం తీన్మార్మలనే హైలైట్ చేస్తేనే, తీన్మార్మలను తిడితేనే, లేకపోతే తీన్మార్మలన గురించి మాత్రమే తిడతాడు. 6,630 కోట్ల స్కాము, ప్రజల పైసలు కాబట్టి పంచుకొని నాయకులు, మీ సొమ్ము అయితే ఇన్ని రోజులు ఆగుతుండయా సార్ అని ఇక చెప్తా ఉన్నాడు. అయితే గతం నుంచి కూడా వట్టజాలన్న గురించి కూడా అనేక కథనాలు చెప్తావు. ఇస్తాడు సార్, నోటికి ఎంత సంత వట్టజాలన్నను తీన్మార్మలన దొరకబట్టించిందని, లేకపోతే మీ పెద్దోళ్ళ సొమ్ము కాబట్టి ఇట్లా అవుతుందని ఇయ్యలాగే మాట్లాడతాడు. తీన్మార్మలన మాట్లాడతలేమని చెప్తాడు, తీన్మార్మలన మాట్లాడాలని చెప్తాడు, లేకపోతే తీన్మార్మలనే ఇలా 50% కమిషన్ అడిగిందట, లేకపోతే ఆ నోటికి ఎంత వస్తున్నారా? మీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇట్లా చెప్తున్నారు అబద్ధాలు అని. లుచ్చానా కొడుక
నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడతారా? ఇగో ఈ ఛానల్ చూడొచ్చు, ఇగో ఒక్క వీడియోనైనా పోతుందా? మళ్ళీ ఇక 4 రోజులు ఇక తరగబడి ఇక పెడతా ఉన్నాడు. ఇక ప్రాణాలు పోతున్నాయి కాదు ఇక్కడ మళ్ళనే చెప్తున్నది ఏంటి? లుచ్చాగా చూడరా ఇడ ఏ నియోజకవర్గంలో బీసీలు ఎంత ఓట్లు ఉన్నాయి? ఇగో తాండూరులో పిడికెల ఓట్లు రెడ్ల పెత్తనమా. నువ్వు దమ్ముంటే చెప్పాలి, నువ్వు దమ్ముంటే రెడ్డిల ఓట్లు ఎన్ని ఉన్నాయని చెప్పాలి. ఈ లెక్క ఎట్లా బయటకు తీసినా అది చెప్పాలి. విమర్శించడం నాకు కూడా వస్తుంది, విమర్శించడం కాదు, వ్యక్తిని విమర్శించడం ఎవరైనా విమర్శించచ్చు. సబ్జెక్ట్ మాట్లాడు నువ్వు ఫస్ట్. ఇది ఒక్కటే కాదు, ఇగో నువ్వు అలా ఈ కొడంగల్ ఎన్ని ఓట్లు ఉన్నాయి అవి చెప్పవే వాళ్ళు ఇచ్చానా కొడుక. కొడంగల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అదిగా క్లియర్ చెప్పే తీర్మానం చెప్తుండు. ఇది ఒక్కటే కాదు, ప్రతి దానిలో చూడు. ముదిరాజులు తలుచుకుంటే పరిగిలో రెడ్ల పని కథం. ఇది పరిగి గురించి రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయి, ముదిరాజుల ఓట్లు ఎన్ని ఉన్నాయని ఇది ఒకటి చెప్పిండు. ఎల్బీ నగర్ గురించి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి సర్జికల్ 59 తీసుకొచ్చి తీర్మానం వలన బీసీల గురించి బీసీల హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే ఈ చెత్తనా కొడుకు వీడు ఏం చెప్తా ఉన్నాడంటే ఇష్టానుసారంగా రెడ్లను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నట. అరే రెడ్లను కాదురా సన్నాసుడా, రెడ్లను కాదు రేవంత్ రెడ్డి మోసం చేసేది, బీసీలను మోసం చేస్తా ఉన్నాడు. ఎన్నడూ గుర్తుకురాని బీసీలు ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గుర్తుకొస్తాడు, జ్యోతిబాయి పూలే గుర్తుకొస్తారు, వీళ్ళందరూ గుర్తుకొస్తారు. రేవంత్ రెడ్డికి 42% రిజర్వేషన్ ఏమైందిరా? మరి అడగపోయినా అది 42% రిజర్వేషన్ ఏమైందని ఎందుకు అడుగుతున్నారు రేవంత్ రెడ్డిని? చెత్తనా కొడుక. ఇది తీర్మానం అంట రెడ్డిల పార్టీలో ఉండి బీసీల పైన విషం చెమ్ముతుంది బీర్లైలే. నీ భాగవతం కూడా బయటకు వస్తుంది, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఇగో ఇది జరుగుతూ ఉన్నది. ఇక కౌంటర్లు ఈయన వీడియో ఎవరు చూస్తలేడు, ఎవ్వరు కూడా చూసే పరిస్థితిలో కనబడతలేదు, ఎవ్వరు కూడా చూస్తలేడు. ఈ మామూలు వీడియోలు పెడితే ఎవ్వరు కూడా చూస్తలేడు. ఇగో 260 115 ఎవ్వరు కూడా చూస్తలేడు. కానీ తీర్మానం ఫోటో ఈ మధ్యకాలంలో తీర్మానం ఫోటో పెట్టగానే చూస్తలేరు. ఎందుకంటే వీడు ఎప్పటి అని నిజం కాదని అందరికీ అర్థమైపోయింది క్లియర్గా. ఇది జరుగుతూ ఉన్నది. ఇక ఇష్టానుసారంగా నోరు అదుపులో పెట్టుకో బిడ్డని ఒకటే చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకో. మరి మళ్ళీ నేను ఇట్లా మాట్లాడిననుకో ఇక నేను మళ్ళీ ఉరికేస్తారు మీ సార్ వాళ్ళు ఉరికేస్తారు. మరి జాగ్రత్తగా ఉండాలి. నేను మాట్లాడి మొదలు పెడితే మరి మీ సార్ వాళ్ళు ఉరికేస్తారు. ఇక మరి లుచ్చా నా కొడుకు కొంచెమైనా సిగ్గుండాలి మాట్లాడడానికి. అసలు నువ్వు ఏదైనా మాట మాట్లాడితే ఎవిడెన్స్తో మాట్లాడాలి. తీర్మానం వలన బీసీ ఏ నియోజకవర్గంలో బీసీలు ఎన్ని ఓట్లు ఉన్నాయి, సర్జికల్ 59 పేరుతోని ఈ రెడ్లను ఓడగొట్టడానికి అసలు వీళ్ళ వీళ్ళు ఎన్ని ఓట్లతో గెలుస్తున్నారని దీని గురించి మాట్లాడుతున్నాడు. సిగ్గు తప్పినోడా? దాని గురించి మాట్లాడు. బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడు. బీసీ ఓట్లు దీని ఏదైనా డాటాది నీ మొగానికి ఎప్పుడైనా అరే నువ్వు ఈ బీసీలకి ఇక్కడికి ఇంతమంది ఉన్నారని ఎప్పుడైనా చెప్పినావరా? చెత్తనా కొడుక. కులగణన వేస్తే కులగణన లెక్కల గురించి లెక్కలు చూపించి గింతున్నాయి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ముదిరాజులు ప్రెసిడెంట్ కావాలంటాడు వీడు చెత్త సన్నాసుడు. సిగ్గుండాల కొంచెం పంది బలిసినట్టు బలిసిండు. ఈయన వీడియో చూపెడతా ఒకసారి, మీకు చూపెట్టాలి. ఈ వీడియో ఎట్లా ఊరవంది బలిసినట్టు బలిసిందంటే ఊరవంది బలిసినట్టే. ఇగో ఇది చూడు, ఈ కంతలు ఎట్లు ఉబ్బినాయంటే ఇట్లా ఉబ్బినాయి. ఇట్లా పంది మన ఊరవంది కంతలు బలుతాయి చూసినాయి, ఇట్లా ఉబ్బినాయి. ఇట్లా అయిపోయింది. టీషర్ట్ వేసుకొని గింత అంత ఉండేటాడు, ఐఫోన్ పట్టిడు జేబులో, చేతిలో ఐఫోన్ పట్టి. ఈయన చూడొచ్చు, ఐఫోన్ ఉంటుంది చేతిలో. ఐఫోన్ ఎక్కంచెలు వస్తున్నాయి, నీ కార్లు ఎక్కంచెలు వస్తున్నాయి, నీ అంతా మొత్తం బయటపడుతుంది. బిడ్డ నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఏం తొందరపడకు. బీర్ లైలా గారు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటి లుచ్చానా కొడుకులను పెంచి పోషించుకుంటా నువ్వు రాజకీయ నాయకులు అయితే ప్రజలకు సేవ చేయి. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ మీద పెట్టుబడి పెట్టి ఇష్టానుసారంగా బీసీ బిడ్డలు తిడతామంటే కూడా ఎవ్వడు ఊరుకునే ప్రసక్తి లేదు. నీకు 100% నీ రియల్ ఎస్టేట్ దందా, నీ కథ ఇదంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బయటకు వస్తాం కూడా, బయటకు తీస్తాం కూడా. వెనక ముందు ఏం తీసే ఎక్కడ కూడా వెనకడు చేసే సవాలు లేదు. ముంగడు కడిగేస్తున్నా కానీ వెనక కడిగేసే సవాలు లేదు ఎక్కడ కూడా. దయచేసి మిత్రులారా, ఇది జరుగుతూ ఉన్నది. బీసీ ప్రభుత్వం గురించి, బీసీ రాజ్యాధికారం కోసం తీర్మానం కొట్లాడుతూ ఉంటే అరే రెడ్డిల ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎవరెంత ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, రెడ్డిలు ఎన్ని ఉన్నాయి, బీసీలు ఎన్ని ఉన్నాయి, ముదిరాజులు ఎన్ని ఉన్నాయి మాట్లాడుతూ ఉంటే ఈడో పక్క మధ్య అంటే తీర్మానం టార్గెట్ చేస్తే పెద్దను అవుతావు అవును చెత్తనా కొడుక. దయచేసి మిత్రులారా, ఇది జరుగుతూ ఉన్నది. మనం ఎక్కడ కూడా డైవర్ట్ చేసే ప్రసక్తి ఏముండదు, డైవర్ట్ అయ్యే ప్రసక్తి ఉండదు. ఇలాంటి లుచ్చాగాలు ఎంతమంది వచ్చిన కౌంటర్లు వేసుకుంటే పోతాం మాత్రం డైవర్ట్ అయ్యే బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ అయ్యే ప్రసక్తి ఉండదు. తీర్మానం వలన తన పని తను క్లియర్గా చేసుకుంటూ పోతాడు. మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం తీర్మానం ఎక్కడ కూడా లేదు.